హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాంతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్ చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్ని సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తాయి. సో ప్లీజ్ చూసి జాయిన్ అవ్వండి. బెస్ట్ ఏంటంటే కింద లింక్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉన్న లింక్ ఉందో దాని నుంచి జాయిన్ అవుతే కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఎవ్రీ డే మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో ఇంట్రాడేలో మాత్రం టెలిగ్రామ్ ఛానల్లోనే లైవ్ అప్డేట్స్ అనేవి ఉంటాయి. ఇవాళ కూడా నేను లైవ్ అప్డేట్ చేశాను. సో నిఫ్టీ డేటాగా బ్యాంక్ నిఫ్టీ డేటా అండ్ సెన్సెక్స్ డేటా పాజిటివ్ ఉన్నప్పుడు అప్డేట్ చేశాను, పాజిటివ్ ఉంది అని చెప్పి. సో దాని తర్వాత మీకు ఇక్కడ మీరు చూసినట్టయితే డౌన్ సైడ్లో ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నాను. సో ఇలా మీకు లైవ్ మార్కెట్స్ టెలిగ్రామ్ ఛానలే హెల్ప్ అవుతుంది, టెలిగ్రామ్ ఛానల్. ఓకేనా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసాం అనుకోండి, ప్రైస్ వచ్చేసి 26,000 లెవెల్ పైన అగైన్ ప్రైస్ వచ్చి, అండ్ ఇప్పుడు మార్కెట్ 26,129 లెవెల్ దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. నిఫ్టీ పాజిటివ్లో క్లోజ్ చేసింది, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లో క్లోజ్ చేసింది, సెన్సెక్స్ ఓవరాల్గా అన్ని పాజిటివ్లో క్లోజ్ చేసే, ఓన్లీ ఒక నిఫ్టీ ఐటీ తప్ప. ఓకేనా? ఇప్పుడు మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ఆల్మోస్ట్ ఆల్ 3 days ఒక హైస్ పైన మార్కెట్ క్లోజ్ చేసింది. అండ్ నిన్న మనకి రివర్సల్ క్యాండిల్ ఉండే, సో బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపికేషన్ ఉండే. దానిపైన మీరు చూసారనుకోండి ఒక జోన్ ఉంది, అది వచ్చేసి 26,000 to 26,150 ఏదైతే జోన్ ఉందో ఇంపార్టెంట్ జోన్, ఆ లెవెల్ పైకి మళ్ళీ అగైన్ ప్రైస్ వచ్చేసింది. అండ్ దాని తర్వాత నేను నిన్న కూడా క్లియర్లీ మెన్షన్ చేశాను, ఒకవేళ ప్రైస్ కనుక ఇంట్రాడేలో 26,000 లెవెల్ పైకి వచ్చి ఆ లెవెల్స్ని సస్టైన్ అయింది అనుకోండి, సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు అని చెప్పి. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే 26,150 పైకి ప్రైస్ వెళ్ళింది, 187 దాకా వెళ్ళింది. అండ్ ఇంట్రాడేలో నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా మెన్షన్ చేశాను, నెక్స్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తే 26,150 అండ్ 26,200 వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్పి దగ్గర 26,200 దగ్గరికి రీచ్ అయింది. బట్ ఇప్పుడు మీరు చూసినట్టయితే దాని దగ్గర మార్కెట్ క్లోజ్ చేయలేదు, 129లో క్లోజ్ చేసింది. సో రేపు ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే రేపు కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది, 26,230 రెసిస్టెన్స్ ఉంది. అక్కడి వరకు ప్రైస్ మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. దానిపైనకి వెళ్తే మళ్ళీ 26,300ని అటెంప్ట్ చేయొచ్చు. అంటే ప్రైస్ వచ్చేసి 26,230 అండ్ 26,320 లెవెల్ అవుతుందో ఈ రెండు లెవెల్స్ని మళ్ళీ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గా చూడొచ్చు. సో యాజ్ ఆఫ్ నో స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 26,000 లెవెల్, ఈ లెవెల్ పైన ఉన్నంతసేపు వ్యూ వచ్చేసి బుల్లిషే ఉంటుంది. మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్లో ఏదైతే రివర్సల్ క్యాండిల్ ఉందో ఈ రివర్సల్ క్యాండిల్ పైన మార్కెట్లో ఇది స్ట్రాంగ్లీ బుల్లిష్ క్యాండిల్ ఉంది కాబట్టి మనం పాజిటివ్ వ్యూతో చూస్తున్నాం. మార్కెట్ ఒకవేళ రేపు మార్కెట్ కనుక డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ కింద క్లోజ్ చేసింది అనుకోండి, అప్పుడు మన వ్యూ అనేది డైలీ టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతుంది. ఓకే, సో యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ మార్కెట్ ఇక్కడ మనకు చూస్తున్నట్టయితే పాజిటివ్ సెంటిమెంట్తో కనిపిస్తుంది రేపటికి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం అనుకోండి, నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉండే. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఏదైతే మేజర్ సపోర్ట్ లెవెల్ ఉండేనో ఆ లెవెల్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ హోల్డ్ చేసిందని మాట్లాడుకున్నాం. అండ్ అదే లెవెల్ మార్కెట్లో నిన్న హోల్డ్ చేసింది. అండ్ దాని తర్వాత నిన్న ఏదైతే హైస్ ఉన్నాయో దానిపైన కంటిన్యూషన్ అయింది. ఇప్పుడు ప్రైస్ వచ్చేసి దగ్గర 59,600కి దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, ఆ పాయింట్కి రీచ్ అయింది. అండ్ ఇప్పుడు దానికన్నా పైన ఒక రెసిస్టెన్స్ ఉంది 59,870 ఆర్ 850 లెవెల్. ఓకే, సో స్టిల్ ఇంకా కూడా బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ 59,500 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ అండ్ 59,000 లెవెల్ సపోర్ట్ లెవెల్, ఈ రెండు లెవెల్స్ పైన ఉన్నంతసేపు బ్యాంక్ నిఫ్టీ కూడా స్టిల్ కంటిన్యూషన్ అవ్వచ్చు పాజిటివ్ సైడ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూద్దాం. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ, ఇక్కడ నేను సెన్సెక్స్ పెడతాను. సెన్సెక్స్ వచ్చేసి 85,000 లెవెల్ పైన మార్కెట్ క్లోజ్ చేసింది. నేను నిన్న చెప్పాను 26,000 లెవెల్ నిఫ్టీకి, సెన్సెక్స్కి 85,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పి. ఇప్పుడు మనం చూసినట్టయితే 85,000 లెవెల్ పైన అయితే ప్రైస్ క్లోజ్ చేసి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం సెన్సెక్స్లో చూసినట్టయితే కంటిన్యూస్లీ మార్కెట్ ఇక్కడ రివర్సల్ క్యాండిల్ ఏదైతుందో ఈ రివర్సల్ క్యాండిల్ దగ్గరలో మార్కెట్లో సపోర్ట్ ఏరియా ఉంది. సో నిన్న ఆ లెవెల్స్ పైన ఏదైతే నిన్నటి లెవెల్స్ పైన మార్కెట్ ఇవాళ ప్రైస్ అనేది క్లోజ్ చేసింది. అండ్ ప్రీవియస్ ఏదైతే హైస్ ఉన్నాయో దాని దగ్గరలో మార్కెట్ అనేది క్లోజ్ అయింది. రేపు ప్రైస్ కనుక 85,000 లెవెల్నే హోల్డ్ చేసింది, దానిపైనే ఉందనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. ఇక్కడ మనం సి సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు అప్ సైడ్కి
టువర్డ్స్ 85,500 అండ్ 85,700 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బేరిష్ ప్లాన్ చేయాలంటే మార్కెట్ అట్లీస్ట్ 85,000 బిలో కింద ప్రైస్ ట్రేడ్ అవ్వాలి, అప్పుడు మనం ప్లాన్ చేయొచ్చు. సో నేను దానికి చిన్న టైం ఫ్రేమ్ తీసుకెళ్ళి చూపిస్తాను. చిన్న టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇది మనకి 75 మినిట్స్ టైం ఫ్రేమ్. సో దీనికన్నా చిన్న టైం ఫ్రేమ్ మనం పెట్టుకుందాం, 15 మినిట్స్ పెట్టుకుందాం. సో 15 మినిట్స్లో ఇక్కడ మనం చూసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రైస్ వచ్చేసి 26,000 లెవెల్ పైన మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్ని బ్రేక్ చేసింది, అప్ సైడ్ వెళ్ళింది. ఇప్పుడు దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఈ పాయింట్లో మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, ఇది 26,200 లెవెల్ రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి ప్రైస్ రిజెక్షన్ కూడా కనిపిస్తుంది. ఈ ప్రైస్ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఈ రెసిస్టెన్స్ కాస్త బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అది మనకి సపోర్ట్ అవుతుంది, అప్పుడు దానిపైన కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే ప్రైస్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఈ 26,000 లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ బౌన్స్ చేస్తే ఇక్కడ నుంచి కూడా మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బెరిష్ ప్లాన్ చేయాలంటే మార్కెట్ ఈ జోన్ ఏదైతే ఇవాళ లో ఉందో దాని కిందికి వస్తే అప్పుడు మనం బెరిష్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నో వ్యూ వచ్చేసి పాజిటివ్ ఉంది, డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు. 26,000 లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ మనం సెన్సెక్స్కి వెళ్దాం డైరెక్ట్గా. సో ఇక్కడ నేను సెన్సెక్స్ చార్ట్ పెడతాను. సెన్సెక్స్ చార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నువ్వు చూసినట్టయితే డిలేడ్ డేటా ఉంటుంది కొద్దిగా. సో మనకి ఏదైతే ట్రేడింగ్ వ్యూ చార్ట్ ఉందో అది కొంచెం డిలే డేటా ఉంటుంది. దగ్గరలో మనకి ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చేసి 85,700 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ దగ్గరలో మనకి సపోర్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే 85,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ బాక్స్ మీకు కనిపిస్తుంది కదా, ఈ జోన్ వచ్చేసి 85,000 లెవెల్ మనకి సపోర్ట్ లెవెల్ ఉంది. అండ్ ప్రైస్ యాజ్ ఆఫ్ నో 85,000 లెవెల్ పైన మార్కెట్ ఉంది. సో ఈ లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా ప్రీవియస్లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అది కూడా దీని దగ్గరలో ఉంది. ఇది ఒక మంచి సపోర్ట్ లెవెల్. దీని లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్గా చూడొచ్చు అండ్ అప్ సైడ్కి పాసిబిలిటీస్ ఉన్నాయి ఇంకా వెళ్ళేటివి. అండ్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇది బ్రేక్అవుట్ అయితే ఇంకా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపటికి సింపుల్ ట్రేడ్ ప్లాన్, మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉంటే పాజిటివ్గా ఉండొచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ లోస్ వచ్చేసి 84,600 కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ 85,000 అండ్ 84,600 పైన ఉన్నంతసేపు పాజిటివ్గా ఉండండి. ఓకేనా, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మూడు కూడా నాకు పాజిటివ్ కనిపిస్తున్నాయి రేపటికి. ఓకేనా, సో రేపు కొద్దిగా నేను ఉండకపోవచ్చు అవైలబిలిటీ. సో ఇవాళ 31st నైట్, సో కొంచెం బిజీ షెడ్యూల్ ఉంటుంది. సో రేపు మార్నింగ్ లేట్ నైట్ రేపు మార్నింగ్ ఇవ్వలేకపోవచ్చు అండ్ అప్డేట్ చేయలేకపోవచ్చు. సో ప్లీజ్ మీరు చూసి మీరు ప్రాపర్ అనాలిసిస్ చేసి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓకేనా, సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి రేపు నేను అవైలబుల్గా ఉంటానో లేదో అని ముందుగానే చెప్తున్నాను. మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఓకే, అండ్ ఇక్కడ మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి, నిఫ్టీ 26,200 లెవెల్ దగ్గర అండ్ 26,000 లెవెల్ దగ్గర మనం చూస్తున్నట్టయితే పుట్ సైడ్ మంచి సపోర్ట్ మనకి కనిపిస్తుంది. అండ్ 26,200 లెవెల్ దగ్గర అండ్ 26,100 లెవెల్ దగ్గర కూడా మంచిగా కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్లో 26,200 లెవెల్ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది అండ్ 26,400-300 లెవెల్ రెసిస్టెన్స్. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి డేటా పరంగా చూసినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే మంచి 26,000 లెవెల్ అయితే మంచి సపోర్ట్ కనిపిస్తుంది. ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ 26,200 బ్రేక్అవుట్ అయింది అనుకోండి, 300 and 400 వరకు కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే ఇప్పుడున్నది 26,200 అండ్ 26,300. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ బ్రీచ్ అయింది అనుకోండి, మార్కెట్ బ్రేక్ చేస్తే కనుక ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది 26,300 లెవెల్. ఒకవేళ ఈసారి కనుక బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ స్ట్రాంగ్లీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం, తర్వాత బిట్ కాయిన్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్ చూసినట్టయితే US30 వచ్చేసి మనకి 30 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది అండ్ డాక్స్ వచ్చేసి మనకి పాజిటివ్లో కనిపిస్తుంది అండ్ యాంగ్సాంగ్ వచ్చేసి మనకి నెగిటివ్లో కనిపిస్తుంది. మిక్స్డ్ డేటా కనిపిస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే US మార్కెట్స్లో కూడా వాల్యూమ్స్ తక్కువగా ఉంటాయి, బికాజ్ న్యూ ఇయర్ కాబట్టి కొంచెం వాల్యూమ్స్ అనేది తక్కువగా ఉంటుంది ఇవాళ రేపు. ఓకేనా, అండ్ ఈవెన్ క్రిప్టోలో కూడా వాల్యూమ్స్ తక్కువగానే కనిపిస్తున్నాయి. రీసెంట్గా మనం చూసినట్టయితే ఈ వీక్ మొత్తం కూడా ఎక్కువగా వాల్యూమ్స్ అనేది నాకు క్రిప్టోలో కనిపించట్లేదు. అండ్ ఇప్పుడు నేను క్రిప్టో పెడతాను. క్రిప్టో మనం చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో ఏదైతే ప్రైస్ ఉందో అక్కడక్కడనే ట్రేడ్ అవుతుంది, సేమ్ జోన్లో ట్రేడ్ అవుతుంది. క్రిప్టోలో మనం చూసినట్టయితే ప్రైస్ వచ్చేసి ఇదే జోన్లో ట్రేడ్ అవుతుంది. సో అప్ సైడ్ డౌన్ సైడ్ నేను హారిజాంటల్ లైన్స్ డ్రా చేసి పెట్టాను, బికాజ్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే ప్లాన్ చేయొచ్చు అని చెప్పి. సో ఇక్కడ 90,000 or 90,500 రెసిస్టెన్స్ ఉంది, డౌన్ సైడ్ 87,000 లెవెల్ ఉంది. కంప్లీట్లీ మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ఉంది బిట్ కాయిన్ అయితే యాజ్ ఆఫ్ నో. సో ఇక్కడ ఇథేరియం కూడా చూసినట్టయితే ఇథేరియం
ఈథీరియం కూడా రేంజ్ బౌండ్లోనే ఉంది. ఓన్లీ చిన్న టైం ఫ్రేమ్లో మనకి ట్రేడ్ ప్లాన్స్ దొరుకుతాయి, బట్ అది కూడా స్మాల్ స్కాల్ప్స్ దొరుకుతున్నాయి, అంతకుమించి ఇంకేం లేదు. ఇక్కడ మీరు క్రిప్టో స్కాల్పర్ మీరు ఆన్ చేశారనుకోండి, ఇక్కడ మీకు బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుంది. ఇక్కడ చూడండి ఎక్కువ పాయింట్స్ మూవ్ అవ్వట్లేదు ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ బిట్ కాయిన్లో ఇక్కడ కూడా మీరు చూసారనుకోండి, ఇక్కడ మనకి ఇక్కడ ట్రేడ్ నిన్న వచ్చింది బై సిగ్నల్. సో ఇది మేము ట్రేడ్ ప్లాన్ చేశాను నిన్న క్రిప్టో ప్రీమియం ఛానల్లో. ఇక్కడ నుంచి మార్కెట్ మనం చూసినట్టయితే 89,000 వరకు వెళ్ళింది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే ఒక 1400 పాయింట్స్ 1000 to 1400 పాయింట్స్ మొమెంటం వచ్చింది. స్టిల్ ఇంకా కూడా పాజిటివ్లోనే ఉంది. అండ్ చిన్న టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే పాజిటివ్లోనే ఉంది. అండ్ పెద్ద టైం ఫ్రేమ్లో మనకి రేంజ్ బౌండ్లో కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏదైతే స్కాల్పర్ ఉందో అది ఈఎంఐ ప్లస్ సూపర్ ట్రెండ్ కాంబినేషన్లో ఉంది, సమ్ చేంజెస్ కలిపి. అండ్ ఇక్కడ ఏదైతే హైయర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ ఉంటుందో అది చిన్న టైం ఫ్రేమ్లో మనకి క్లియర్లీ చూపిస్తుంది. చిన్న టైం ఫ్రేమ్లో మనకి యాజ్ ఆఫ్ నో స్టిల్ పాజిటివ్ ట్రెండ్తో ఉంది. ఒకవేళ మార్కెట్ 89,000 ఆర్ 89,500 బ్రేక్ చేసింది అనుకోండి బిట్ కాయిన్, సో 90,000 అండ్ 90,500 వరకు కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి బిట్ కాయిన్ వెళ్ళేటివి. ఓకేనా? సో బిట్ కాయిన్ మీరు ట్రేడ్ చేయాలనుకోండి, సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. సో ఇక్కడ లెవరేజ్ కూడా ఉంటుంది ఫ్యూచర్స్కి, అండ్ ఆప్షన్స్ కూడా లెవరేజ్ ఉంటుంది. నా సజెషన్ అయితే ఓన్లీ ఫ్యూచర్స్. ఇండియన్ మార్కెట్స్లో మనం ఆప్షన్స్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి ఆప్షన్స్ చేస్తే కరెక్ట్ కాదు. డైవర్సిఫైడ్గా ఉన్నామంటే ప్రాపర్గా ఉంటుంది. సో డైవర్సిఫికేషన్లో మనం ఇక్కడ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసామనుకోండి, ప్రాపర్ లెవరేజ్తోని మంచి ట్రేడ్స్ అనేది క్యాప్చర్ చేయవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఇండియన్ ప్లాట్ఫామ్. సో ఇది వచ్చేసి మనకి చూసినట్టయితే INR-తోని డిపాజిట్ అవుతుంది, INR-తోని విత్డ్రా అవుతుంది, అంటే మన బ్యాంక్ అకౌంట్స్కి విత్డ్రా అవుతుంది క్విక్లీ. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఏదైతే మనకి దీంట్లో చార్ట్ మీద ట్రైలింగ్ SL కాబట్టి మంచి పాయింట్ ఉంది. సో అది కూడా మీరు కరెక్ట్గా ప్రాపర్గా యూజ్ చేశారనుకోండి, మంచిగా ఏదైతే ట్రేడ్స్ ఉంటాయో దాన్ని ప్రాపర్గా ట్రైల్ చేయవచ్చు అనమాట ఫ్యూచర్స్లో. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ నాలెడ్జ్ ఆల్రెడీ నేను మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను. ఆల్రెడీ మీకు ఇక్కడ నేను ప్లేలిస్ట్ క్లిక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్కి వచ్చిన తర్వాత. ఇక్కడ మీకు వచ్చిన తర్వాత క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ కోర్స్ అని ఉంటుంది. టోటల్ 10 వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియోస్. సో మీకు ఒకవేళ క్రిప్టోలో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియోస్ చూసారనుకోండి, కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది క్రిప్టో రిగార్డింగ్. అప్పుడు మీరు దీని బేసిస్ పైన మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, రెఫరల్ లింక్. అక్కడ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. దాని తర్వాత నాకు ఫార్వర్డ్ చేశారనుకోండి మీ యూజర్ ID, నేను వెరిఫై చేసి మీకు మా క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను క్రిప్టో ప్రీమియం ఛానల్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి క్రిప్టో ప్రీమియం ఛానల్, ఇక్కడ మీకు 119 మెంబర్స్ కనిపిస్తున్నారు. సో ఇది నిన్న ట్రేడ్ మేము ప్లాన్ చేసింది. సో ఆల్మోస్ట్ ఆల్ టార్గెట్స్ కూడా డన్ అయింది, 89,000 టార్గెట్ కూడా డన్ అయింది. సో ఇలా ఎవ్రీ డే December 30 మీకు కనిపిస్తుంది కదా. సో ఎవ్రీ డే ఇక్కడ నేను ప్రాపర్ అనాలిసిస్, దాంతోపాటు ట్రేడ్ ప్లాన్స్, అండ్ అదేవిధంగా క్రిప్టో స్కాల్పర్ మీరు ఇండివిజువల్లీ ట్రేడ్ చేయాలన్నా క్రిప్టో స్కాల్పర్ ఇక్కడ బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుంది, దీన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వెళ్ళి మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. మాస్టర్ క్లాస్ వీడియోస్ చూసిన తర్వాతనే మీరు రెఫరల్ లింక్తోని అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు వాట్సాప్ చేయండి, అప్పుడు నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇస్తాను. ఓకేనా? డన్. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. సో కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. ఎవ్రీ డే లైవ్ అప్డేట్స్ టెలిగ్రామ్ ఛానల్లో, ఆల్గో లెవెల్స్, దాంతోపాటు లైవ్ అప్డేట్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లోనే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకే, వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. టేక్ కేర్, బాయ్ అండి.